మరి సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు. సువార్త అంటే ఇక మంచి వార్త గురించి మనము సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరు ఆ సువార్త అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారిని గురించి సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తును ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా మరి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. యేసు వార్త ఏం చేస్తుందంటే రక్షణ కలుగజేస్తూ ఉన్నటువంటిది ఉంది. ఈ దినాల్లో మీడియాలో మనం గమనించినట్లయితే మరి మతాంతరం అంటూ ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఈరోజున ఇది యేసును గూర్చినటువంటి సువార్త మానవుడిని ఏం చేస్తుందంటే రక్షిస్తుంది ప్రియులారా. మరి రక్షించడానికి అదొక శక్తి అయినటువంటిది ఉంది.